మన మధ్య ఉన్నటువంటి ఒక యంగ్స్టర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎర్నర్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు రామగోపి గారు. ఈసారి మిస్టర్ ఉదయశ్రీ సత్యనాథ్. ఉదయశ్రీ సత్యనాథ్ గారు, మీ క్లాప్స్ ప్లీజ్ యాడ్ చేయండి. అండ్ హి ఈస్ అ మెంబర్ ఆఫ్ A2Z రియల్ ఎస్టేట్ అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ నాలెడ్జ్ ఏ విధంగా ఉండాలనేది మనకి ఇప్పుడు సత్య చెప్తారు. ఆల్రెడీ మనందరం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాము, ప్రతిదీ కూడా మన చేతిలో కనిపిస్తుంది. బట్ ఏ విధంగా యూజ్ చేస్తే, ఏ విధంగా డిజిటల్ సోర్సెస్ ని వాడుకుంటే మనం ఎదగొచ్చినది మనం విందాము. ఒక్కసారి గట్టిగా మీ క్లాప్స్ తో మొదటిసారి సత్యాన్ని మనం ఇన్వైట్ చేద్దాము. సో సత్య గారు, ఓవర్ టు యు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికి నా గురించి చెప్పే ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తా. ఇట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అన్నమాట, అండ్ రియల్ లైఫ్ స్టోరీ కూడా. ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ ఉంటారు, చాలా చిన్న ఫ్యామిలీ. సో వాళ్ళ 4 members ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు ఆ విలేజ్ లో, అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి ఒక హౌస్ వైఫ్, అండ్ వాళ్ళకి ఒక 2 పిల్లలు ఉంటారు. సో వాళ్ళ పిల్లలు వచ్చేసి 70 years ఉంటాయి అన్నమాట అతనికి వచ్చేసి. సో అతను డిప్లొమా 2nd year చేస్తున్న టైంలో తను చదువు ఆపేస్తాడు. ఎందుకంటే తనకి ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో తను డిప్లొమా 2nd year ఉన్నప్పుడు తను చదువు ఆపేస్తాడు. వాళ్ళ ఫాదర్ తనని చెప్తాడు చదువుకోమని. ఇప్పుడు అతను చెప్తాడు కదా, డాడీ నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ చేస్తా అని చెప్తాడు. సో ఇంట్లో అతన్ని పట్టించుకోవడం మానేస్తారు అనమాట. సో అతను 3 years ఆఫ్ స్పాన్ లో కంప్లీట్ గా 9 బిజినెస్ ఫెయిల్ అవుతాడు. 9 బిజినెస్ లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అతనికి అప్పుడు జస్ట్ 20 years. సో అతనికి ఇంకోటి ఏంటి అంటే అతని లైఫ్ లో ఉన్నది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అంటే చాలా అతను ఫెయిల్ అవుతాడు. 9 బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఇంకో బిజినెస్ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. సో 9 బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత అతను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. సో తనకు ఉన్నది మెయిన్ ఏంటి అంటే యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే తన లైఫ్ లో తనకి ఏమి తెలియదు ఫస్ట్ థింగ్. సో కట్ చేస్తే వాళ్ళ కోవిడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కోవిడ్ స్టార్ట్ అవుతుంది, అండ్ వాళ్ళ ఫాదర్ కి మార్నింగ్ కోవిడ్ పాజిటివ్ తెలుస్తుంది, అండ్ ఆఫ్టర్నూన్ వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో 1 day లోనే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరుగుతుంది, ఎందుకంటే కోవిడ్ తో. సో నెక్స్ట్ తర్వాత తెలిసింది ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ కి ఒక 50 lakhs అప్పు ఉంది. సో దాంతో పాటు ఒక చిన్న చెల్లి. సో దాంతో పాటు ఏంటి అంటే తను కంప్లీట్ గా తన లైఫ్ బ్లాంక్ అయిపోతుంది. అట్లా జస్ట్ అతనికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు 20 years ఏజ్ అన్నమాట. సో దానితో పాటు ఒక ఏమీ తెలియని అమ్మ, ఒక చిన్న చెల్లి, ఒక చిన్న షాప్ అన్నమాట. కట్ చేస్తే 2 years అవుతుంది. కంప్లీట్ గా ఆ 15 lakhs అప్పుడే తను తీర్చుకోవడం జరుగుతుంది, అండ్ తీర్చుకుంటాడు. అండ్ ఇప్పుడు అతను ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ రోజు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అతని దగ్గర ఒక 1 lakh rupees ఉంటే వాళ్ళ ఫాదర్ ని కాపాడుకునేవాడు. అతని దగ్గర ఆ రోజు ఆ డబ్బులు లేక వాళ్ళ ఫాదర్ ని కోల్పోవడం జరిగింది అనమాట. ఆ రోజు ఒక చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాడు. ఏంటి అంటే అతనికి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం ఎవరికి రాకూడదని చెప్పేసి అతను చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని అట్లీస్ట్ ఒక 100 members కైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్ లిటరసీ గురించి అంటే ఫైనాన్షియల్ లిటరసీ అని చెప్పేసి తను వర్క్ చేస్తున్నాడు. తను ఎవరో కాదు, ఉదయశ్రీ సత్యనాథ్. దట్ ఈస్ మీ, నేనే అన్నమాట. myself Udayasri Satyanath. I'm just 24 years old. I'm doing medical shop and real estate and digital marketing and forex trading and life coach. Okay, let us get into topic. ఈ రోజు మీ అందరికీ కూడా నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఓకే, వాట్ ఈస్ దిస్ ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ మార్కెటింగ్? అసలు మార్కెటింగ్ అంటే ఏంటి మీకు తెలిసిన దాంట్లో చెప్పండి సార్. ఫస్ట్ సార్ చెప్పండి సార్. సేల్ చేయడం. ఓకే, ఇంకా డోంట్ సెల్, మేక్ దెం టు బై. ఓకే, ఇంకా ఓకే అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్. సార్ నాకు తెలిసి నాకు చెప్తాను, మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తెలుస్తుంటుంది, నాకు తెలిసి నేను చెప్తాను అనమాట. సో ఒక ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేస్తూ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని మనము ఆ పర్సన్ కి, ఎవరైతే కొనే పర్సన్ ఉన్నారో మన యొక్క టాక్టిక్స్ అంటే లైక్ మన దగ్గర స్కిల్స్ తో వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ని అమ్మడాన్ని మనం మార్కెటింగ్ అంటాం. అండ్ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, లైక్ బ్రాండింగ్ కావచ్చు, అండ్ మౌత్ పబ్లిసిటీ, అండ్ దాంతో పాటు అడ్వర్టైజింగ్. ఎస్, సో ఈ 3 అంటే వీటి నుంచి మనం సెల్ చేసేదాన్ని మార్కెటింగ్ అంటాం. సార్ మార్కెటింగ్ అంటే తెలిసింది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? సోషల్ మీడియా. ఓకే, ఇంకా ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే కొన్ని ఆన్లైన్ ఛానల్స్ లో మన యొక్క ప్రోడక్ట్ కానీ మన యొక్క సర్వీసెస్ ని కానీ మనం ప్రమోట్ చేసి సెల్ చేయడాన్ని త్రూ సోషల్ మీడియా కావచ్చు, అండ్ యూట్యూబ్ లైక్ మన తెలిసిన సైట్స్ కావచ్చు, SEO అండ్ మెయిల్స్. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. సో వీటి నుంచి సెల్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో దీంట్లోనే 2 types ఆఫ్ మార్కెటింగ్స్ ఉన్నాయి.
సో ఈ మార్కెటింగ్ లో 2 టైప్స్ తెలుసా? దాని ఐడియా ఉంది? డైరెక్ట్ మార్కెటింగ్, ఇండైరెక్ట్ మార్కెటింగ్. ఎస్, సూపర్ సార్. సో డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ డైరెక్ట్ మార్కెటింగ్? పర్సన్ టు పర్సన్ కలిసి మాట్లాడడం. కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్ వెళ్తుంది, మధ్యలో ఒకరే ఉంటారు. ఓకే, సీరియస్లీ అది అవసరం సార్ నేను చెప్పింది. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నా ఏజ్ తగ్గ ఎగ్జాంపుల్ నేను చెప్తా. లాస్ట్ డిసెంబర్ 39 ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక పార్టీకి వెళ్ళాను సార్. నాకు ఒక అమ్మాయి నచ్చింది, డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయితో మాట్లాడాను. ఐఎమ్ వెరీ రిచ్, మ్యారీ మీ. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే నా గురించి నేను డైరెక్ట్ గా చెప్పడానే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు సార్. ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్? ఎవరికి ఐడియా ఉంది? సో ఇక్కడ ఏమైతుందంటే నేను 31st నైట్ అదే 31st నైట్ నా ఫ్రెండ్స్ తో నేను కలిసి పార్టీకి వెళ్ళాను. సో నా ఫ్రెండ్స్ కి చెప్పాను నాకు ఆ పిల్ల నచ్చిందని. వాడు ఏం చేశాడంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. ఏమని? హీఈస్ వెరీ రిచ్, మ్యారీ హిమ్ అని. సో ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేపిస్తామో అదే అడ్వర్టైజింగ్ అన్నమాట. దాన్ని ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. సో వాట్ ఈస్ అడ్వర్టైజింగ్? అడ్వర్టైజింగ్ అంటే అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అంటే ప్రమోట్. సార్ ఇంకా ఎనీ ఆన్సర్స్? క్రియేటింగ్ ఏ బ్రాండ్. ప్రొడక్ట్ చేస్తుందో దాన్ని మనం సేల్స్ చేయడం కోసం. ఓకే, ఇంకా అమ్మేవాడికి కొనేవాడికి మధ్యలో చూసుకోవాలి. ఓకే, సీరియస్లీ నైస్ సార్. సో అడ్వర్టైజింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ ని మనం అడ్వైస్ చేయడం, అంతే కదా సార్? ఒక ప్రోడక్ట్ ని మనం అడ్వైస్ చేయడం. చాలా చిన్న చిన్న ప్రొడక్ట్స్ ని పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ రోజు ప్రమోట్ చేస్తున్నారు, రైట్ సార్? చాలా పెద్ద ఇండస్ట్రీ. అంటే ఈ రోజుల్లో సెలబ్రిటీస్ కి చాలా మందికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే అడ్వర్టైజింగ్. ఎస్ సార్. సో ఈ రోజు మనం ఏదైతే చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ ని, లైక్ ఇప్పుడు మీరు సైట్ విజిటింగ్ వెళ్తూ ఉంటారు చాలా మంది. సో ఆ సైట్ విజిటింగ్ వెళ్ళినప్పుడు మీరు తీసుకున్న పిక్చర్స్ కానీ కొన్ని వీడియోస్ కానీ మీరు ప్రమోట్ చేసుకోవాలి సార్. అంటే ఏదైతే మనం ఒక వాట్సాప్ స్టోరీస్ లో కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కానీ ప్రమోట్ చేసుకొని మరొక ప్రొడక్ట్ ని మనమే అడ్వైస్ చేసుకోవాలి, లైక్ ఒక సెలబ్రిటీ లాగా. సార్ ఇక్కడ ఎంతమంది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అండ్ వాట్సాప్ యూజ్ చేస్తారు? రేజర్ హ్యాండ్స్. నైస్ సార్, గుడ్. సో ఇక్కడ ఎవరైతే నా ఫ్రెండ్ నా గురించి అడ్వైస్ చేశారో మీరు అంటే మీ ఫ్రెండ్ ఇక్కడ ఎవరు? మీ రియల్ ఫ్రెండ్ అంటే మీ బిజినెస్ కి సోషల్ మీడియా మీరు వాడుతున్న సైట్స్ ఏవైతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అండ్ మీరు ఏవైతే వాడుతున్నారో అవే మీ ఫ్రెండ్స్ అన్నమాట. సో వాటిలో మిమ్మల్ని చూడకుండా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినా మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ చూసినా మీరు ఏం చేస్తారో అర్థమవుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మీ యొక్క పోస్ట్ కానీ మీ యొక్క ప్రతి దాన్ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి దాని కంటెంట్ ఉండేలాగా చూసుకుని అప్లోడ్ చేయాలి. అది చూడగానే మీరు అనిపించాలి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని. సో అలా మీరు చేసుకుంటూ ఉండాలి. సార్ ఇక్కడ మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాం సార్, A to Z రియల్ ఎస్టేట్ నుంచి. ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు, బట్ A to Z నుంచి ఒక ప్రామిస్ చేస్తున్నాం. మీతో మేము సపోర్ట్ చేస్తాం, మీతో మేము ఉంటాం, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాం. ఎవ్రీ వీక్ కూడా మీకు మా సైడ్ నుంచి కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. ఆ టెంప్లెట్స్ లో జస్ట్ మీ నేమ్ ఎడిట్ చేసుకొని మీ యొక్క స్టోరీస్ లో ప్రమోట్ చేసుకుంటే సరిపోయింది. ఓకే, సో ఏమన్నా డౌట్స్ లేదు సార్ డిజిటల్ మార్కెటింగ్ గురించి? ఏ డౌట్స్ సార్? దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్ అన్నమాట ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ గురించి. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం వచ్చా. నెక్స్ట్ సెషన్స్ నుంచి చాలా అడ్వాన్స్ లెవెల్లో మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ.